కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో మండలంలోని అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్ఐ రామకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని, నిర్వాహకులు 3 రోజుల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గణపతి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నలుగురు అక్కడే పండుకునేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. ఇక గణపతి నవరాత్రులలో భక్తి పాటలు, భజన కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తక్కువ సౌండ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక భారీ విగ్రహాలకు క్రేన్ సౌకర్యం ధర్పల్లి విడిసి కల్పిస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ధర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ, వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మామూలుగా ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళందరూ చూద్దామని ఉంటుంది. మీరు పెట్టిన 5 o'clock అందరూ లేపేస్తే ఆ తల్లులు పిల్లలు పెట్టుకుని వినాయకుడి దగ్గర పూజ చేయడము, అది మీరు లేట్ 9 o'clock 10 o'clock అట్లా లేకుండా 5 o'clock అన్ని తెచ్చి లైన్ లో పెట్టేస్తే ఊళ్ళో జనం కూడా ఇయ్యారు. కేవలం మీరు 10 మంది 10 గంటలకు 11 గంటలకు మీ 12 గంటలకు వచ్చి లేకుండా ఈ టైంలో అందరూ 5 o'clock లేపి ఒక లైన్ ఫార్మేషన్ చేయండి. ఇప్పుడు కూడా అదే విధంగా మా దర్పల్లి యువత ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖకు అలాగే వీడీసీ కూడా మద్దతుగా ప్రతి సంవత్సరంగా ఉండి ఇప్పుడు కూడా మంచి వాతావరణం తీసుకొస్తారని వాళ్ళందరి తరఫున కూడా నేను చెప్తున్నాను సార్. మీ పోలీస్ శాఖకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా మా పిల్లలు వాళ్ళే ప్రొటెక్షన్ చేసుకుంటారు, వాళ్ళకు సరైన మూమెంట్ అవుతారు సార్. వినాయక చవితి గురించి పీస్ కమిటీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గణేశ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని సకాలంలో 2-3 డేస్లో కంప్లీట్ చేసి ఫార్మాలిటీస్ ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలని జరుపుకోవాలి. ఉమ్మడి ఖమ్మం